డిగ్రీ అండ్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఐటీ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే సాఫ్ట్వేర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మీకు 1 మంత్‌కి శాలరీ వచ్చేసి 33,400 రూపీస్ మీకు మీ అకౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీస్ కూడా లేదు. ఈ జాబ్స్కి అయితే ఫ్రీగానైతే అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న వెంటనే మీ జీమెయిల్కి టెస్ట్ లింక్ అయితే వస్తుంది గైస్. సో ఎవరైతే టెస్ట్ రాస్తారో వాళ్ళకే నెక్స్ట్ రౌండ్ అయితే ఉంటుంది. అంటే మీకు సెకండ్ రౌండ్ మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ, సో ఇట్లా మీకు ఒక 3 రౌండ్స్ అయితే ఉంటాయి. ప్రతిదీ మనం వీడియో చెప్తాను, వీడియోగా స్కిప్ చేయకండి. అండ్ ఈ జాబ్కి అయితే అసలు మెయిన్గా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేదా మీకంటే ఒక 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. సో మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మీకు చూపిస్తున్నాను లైవ్ గానే, మీకు ఇక్కడ టెస్ట్ లింక్ వస్తుందని చెప్పాం కదా. సో మీకు టెస్ట్ లింక్ అయితే చూపిస్తున్నాను. సో మనకైతే మీరు అప్లై చేసుకున్న వెంటనే మీ జీమెయిల్కి అయితే ఒక టెస్ట్ లింక్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గైస్, డియర్ అబ్దుల్ మనకి ఒక మెయిల్ అయితే వచ్చింది. మౌంట్ వ్యూ టెక్నాలజీస్ వల్ల మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ రోల్కి అయితే మనకి ఒక టెస్ట్ లింక్ అయితే పంపించారు. ఇదైతే మనకి లెవెల్ 1 అని చెప్తున్నాను గైస్. ఇక్కడ మీకు లెవెల్ 2 చూసుకున్నట్టయితే ఇన్ పర్సన్ కోడింగ్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. సో ఈ కోడింగ్ ఇంటర్వ్యూ మీకు కంప్లీట్ అయిపోయాక లెవెల్ 3లో మీకు హెచ్ఆర్ అసెస్మెంట్ అనేది మీకు ఎవరైతే ఈ 2 క్వాలిఫై అయ్యారో దీనికి సంబంధించిన గురించి మనకి థర్డ్ రౌండ్లో ఉంటుందని చెప్తున్నారు. సో మీకు చూపించగానే లైవ్ గానే మీకైతే ఇప్పుడు మనం వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం. సో కెరియర్స్ మౌంట్ వ్యూ అంటే ఈ మౌంట్ వ్యూ ఒక కంపెనీ ఫ్రెండ్స్. ఈ కంపెనీ వాళ్ళతో మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ రోల్కి అయితే మనకి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడ మీకు లొకేషన్ అయితే మీకు బెంగళూరులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి మీరు వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీకు శాలరీ పరంగా మీరు చూసుకున్నట్టయితే 4 lakhs per annum అని చెప్తున్నారు. అంటే మీకు ఆల్మోస్ట్ 1 మంత్కి వచ్చేసి మీకు 33,000 మీకు అట్లయితే వస్తుంది మీకు. ఇది డైరెక్ట్గా మీరు గూగుల్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. దీని గురించి కొంచెం ప్రాసెస్ చెప్తాను నేను మీకైతే. ఇక్కడ ఓవర్ యూ కంపెనీ గురించి మీరు చూసుకున్నట్టయితే గైస్, ఇదొక మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు వాళ్ళు. సో ఇందులో మీకు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారంటే మనకి మొబైల్ అప్లికేషన్స్ అనేవి మనకైతే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అంటే వెబ్సైట్ డెవలప్మెంట్ చేయడం, యాప్స్కి డెవలప్మెంట్ చేయడం, సో అలాంటివి వీళ్ళు చేస్తారని చెప్తున్నారు. సో దీనికంటూ మనకి కొన్ని లాంగ్వేజెస్ చెప్పారు వాళ్ళు. ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఇది వన్ ఆఫ్ ది లాంగ్వేజెస్. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అంటే గైస్ జాబ్ పరంగా కాదు, మీకు ప్రోగ్రామింగ్ పరంగా కొంచెం మీకంటూ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. అది ఎందుట్లో అంటే జావా స్క్రిప్ట్, జావా, పైథాన్, పిహెచ్పి, రుబీ, సి ఆర్ C++. సో ఇందుట్లో మీకంటూ కొంచెం నాలెడ్జ్ అంటే స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు. ఇవైతే మీకు ఖచ్చితంగా. అండ్ మీరు జాబ్లో మీకు సెలెక్ట్ అయ్యాక మీకంటూ 12 to 13 weeks ట్రైనింగ్ అయితే ఇస్తారు ఈ కంపెనీ వాళ్ళైతే. అంటే మీ అప్రాక్సిమేట్లీ ఒక 3 months 4 months మీకు అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళే. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవర్ వ్యూ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ మనకి రెస్పాన్సిబిలిటీస్ పరంగా మీరు చూసుకున్నట్టయితే గైస్, మీరు ఒక టీమ్ వర్క్ అయితే చేస్తారు. మీకు సింగిల్గా ప్రాజెక్ట్ అయితే ఇవ్వరు వాళ్ళు. సో టీమ్ అంటూ మీకు వర్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కంపైలేషన్, టెస్టింగ్, డీబగ్గింగ్, డిప్లాయ్ సాఫ్ట్వేర్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మీకు మెయిన్గా వర్క్ అయితే ఏముంటుంది గైస్, మీరు వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేయాలి. అండ్ మీకు మొబైల్స్ అనేవి అప్లికేషన్స్ ఉంటాయి కదా, లైక్ ప్లే స్టోర్లో మనకి యాప్స్ ఉంటాయి కదా. సో అలాంటి యాప్స్ అనేవి మీరు క్రియేట్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. సో దానికంటూ ఏమేమి యూస్ చేస్తారంటే జావా స్క్రిప్ట్, పైథాన్, జావా, HTML అండ్ CSS. సో దీని ద్వారా మనం వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ మనకి క్రియేట్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ మనకైతే ఇది 100% టైమ్లీ అండ్ డిఫెన్స్ ఫ్రీ సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్. సో మనకి ఈ కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారు మనకి HTML, CSS అన్నిటికీ మనకి. నెక్స్ట్ ఇక్కడ మనకి సాఫ్ట్వేర్కి మనకి APIs ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాలంటే మనకి ఒక యాప్ క్రియేట్ చేయాలంటే దానికి ఖచ్చితంగా మీకు ఒక API కీ ఉంటుంది. అదంతా మీరు డాక్యుమెంట్ టైప్లో మీరు రాసుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ పరంగా చూసుకున్నట్టయితే గైస్, డిగ్రీ బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ జావా స్క్రిప్ట్, జావా, పైథాన్ ఆర్ PHP ఖచ్చితంగా ఈ స్కిల్స్ ఉండాలి మీకు. అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ మనకి గుడ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి 4th వన్ అయితే మనకి ఎక్సెల్, వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీకంటూ ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి న్యూ టెక్నాలజీస్ ద్వారా మీరు వర్క్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదైతే మీకు చిన్న అప్డేట్. మనం అయితే ఫోటోషాప్ కోర్స్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ ఫోటోషాప్ కోర్స్లో మీకు స్టార్టింగ్ బేసిక్స్ నుంచే మీకు ప్రో వరకు నేర్పిస్తాము. అండ్ ఇందులో మీకు క్లయింట్స్ ఎక్కడ దొరుకుతాయి ప్రతిదీ మన కోర్సులో చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఈచ్ క్లాస్ వచ్చేసి మీకు 1 hour అయితే ఉంటుంది. టోటల్గా మీకు 30 classes ఉంటాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఆఫర్ అయితే నడుస్తుంది గైస్. ఇది డైరెక్ట్గా మీరు అప్లై విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు.
సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకి hello@mountainview.io మీరు ఈ మెయిల్కి మీరు మెసేజ్ చేయొచ్చు, వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతారు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి. మీకు ఈ వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి గైస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అందరూ కామెంట్ అయితే చేయండి, మీకు అందరికి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.